అన్నలు కుట్ర చేసి ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మివేశారు. వాళ్ళు చేసినటువంటి కుట్ర, అపవాది కలిగినటువంటి దురాలోచన ఆయనకు మేలుగా అది మారిపోయింది. దేవుడే వాళ్ళని కొట్టే విధంగా ప్రేరేపించలేదు. దేవుడే ఆ విధంగా తమ్ముని పైన దురాలోచన కలిగే విధంగా ప్రేరేపించలేదు. అది వారిలో ఉన్నటువంటి వికెట్నెస్, వాళ్ళలో ఉన్నటువంటి దురాలోచనలో, వాళ్ళలో ఉన్నటువంటి చెడ్డతనమే. కానీ దేవుడు దాన్ని మంచిగా మార్చేశారు. నీ జీవితంలో కూడా ఎవరైనా నీ కీడు చేశారేమో, హాని తలపెట్టారేమో, నీ యొక్క జీవితంలో కుట్ర చేశారేమో, నువ్వు నాశనం అయిపోయే విధంగా నీ వెనక గోతులు తవ్వారేమో, అదంతా కూడా అపవాది ప్రేరేపణ వల్ల వాళ్ళు చేసినది. కానీ ఏం జరగబోతుందంటే, దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి నీకు దేవుడు దాన్ని మంచిగా మార్చబోతున్నాడు. దేవుడు దాన్ని నీకు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. కాబట్టి నువ్వు చేయాల్సినటువంటి పని, నీవు విశ్వసించే దేవుని వాక్యాన్ని నీవు నమ్మాలి. దానిపైన నీ జీవితాన్ని కట్టుకోవాలి. రెండోదిగా పరిశుద్ధాత్మలో నువ్వు ప్రార్థన చేయాలి. మూడోదిగా యేసయ్య కనికరం కోసం కనిపెట్టాలి. నాలుగోదిగా దేవుని ప్రేమ యందు నిలిచి ఉండాలి.